ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారికి మా గుంటకల్ నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు. విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఇంత పెద్ద బిల్డింగు మన మంత్రివర్యులు సబితమ్మ గారు నేను అడిగిన వెంటనే అన్న మీ గుంటకల్ నియోజకవర్గానికి జ్యోతిరావు పూలే స్కూలు పిల్లలకి చదువుకునే నిరుపేద పిల్లలకి లేదు కాబట్టి శాంక్షన్ చేపిస్తామని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంతో ఆ రోజు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ప్రారంభోత్సవానికి రావడం కూడా మా తరపున మా మంత్రివర్యులు సబితమ్మ గారికి, మరి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది నిరుపేదలు కూడా చదువుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటే నాణ్యమైన చదువులు నేర్పిస్తామని చెప్పిన విధంగా ఈరోజు చదువులకి ఎంత ప్రాధాన్యత అనేది మనం చూసాం. మొన్ననే తల్లికి వందనం అనేది అద్భుతంగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి చదువులు నేర్పించేదానికి తల్లికి వందనం ఇస్తూ, అదే చదువులు నేర్పించేది కాకుండా ఉద్యోగాలు కూడా 16,000 ఉద్యోగాల అవకాశాలు కల్పించి టీచర్ ఉద్యోగాలని మంచి నాణ్యమైన చదువులు నేర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. ఇది చెప్పాలంటే గత 2016లోనే శంకుస్థాపన చేసి ఆ రోజు స్టార్ట్ అయిన బిల్డింగు మొదలనే మొన్న వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో మరి ఆ రోజుల్లో మన ప్రభుత్వం 2014-19లో 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది ఆటికే తటస్థంగా ఉండిపోయిన తర్వాత ఇప్పుడు మరి 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇలాంటి అభివృద్ధి బిల్డింగ్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరొకసారి పిల్లలకి విద్య అనేది ఎంత ప్రాధాన్యతో అన్ని విధాలుగా ఈరోజు జ్యోతిరావు పూలే స్కూల్ ప్రారంభించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.